చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. పార్ట్ 2లో హైలైట్స్ నాకు అనిపించింది ఏంటంటే ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. మన ప్రభాస్ సలార్ మూవీలో ఫైటింగ్ లాగా, అదే కాటరమ్మ ఫైటింగ్ లాగే ఇందులో ఇంకా తోప్ ఫైటింగ్ ఒకటి ఉంది. అదేంటంటే రపారపారపారపారపారపారపారపార అంతే, తగ్గేదేలే. బాగుందండి, ఎక్సలెంట్, చాలా బాగుంది, సూపర్ హిట్, చాలా బాగా. క్లైమాక్స్ పార్ట్ 3 కోసం కట్ చేసినట్టు అనిపించింది సినిమా అంతా. సినిమా అయితే చాలా బాగుంది, ఫుల్ హైప్. అసలు ఫైటింగ్ అండ్ సాంగ్స్, డ్యాన్స్. పార్ట్ 3 సస్పెన్స్ లాస్ట్లో మనకోటి ఉంది, అది పార్ట్ 3లో తెలుస్తుంది మేబీ. శ్రీవల్లి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసింది అసలు. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే అసలు ఇచ్చి పడేయచ్చు. ఇప్పటిదాకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు అలాంటి యాక్టింగ్. బాగుంది. అల్లు అర్జున్ నార్మల్గా డాన్స్ స్టైలిష్ స్టార్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఫైటింగ్ స్టార్ కూడా. యాక్టింగ్ అయితే క్రేజీ అసలు. పార్ట్ 3 కూడా బాగుంటుంది, సస్పెన్స్ ఉంది. ఇన్ని రోజులు మనకు ఓన్లీ తమన్ గుమ్మాడు ఇండస్ట్రీలో, ఇప్పుడు కాకపోతే కంబ్యాక్ దేవిశ్రీ ప్రసాద్ కంబ్యాక్ ఇచ్చాడు ఫైనల్ గా. ఎంతైనా 3 to 4 years ఆఫ్ హార్డ్ వర్క్ కాబట్టి వి హావ్ టు డెఫినెట్లీ అప్రిషియేట్ హోల్ టీమ్ వర్క్. సుకుమార్ గానీ, దేవిశ్రీ ప్రసాద్ గానీ, అల్లు అర్జున్. The movie was very nice. We enjoyed a lot. Second half, the dance and the songs are very good. Thank you. మళ్ళీ చూడొచ్చు, చాలా బాగుంది యాక్టింగ్. యా, దేనికదే ఇది ఇంకా సూపరు. నెక్స్ట్ మేము వెయిట్ చేస్తాం, వెయిటింగ్ ఫర్ ద థర్డ్. ఇంకా హైప్ ఇస్తాడు, ఇంకా హైప్ ఉంటుంది, బాగుంటుంది మూవీ, ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే చెప్పలేం, దీనికే దానికే, దేని కాంపిటీషన్ దానికే కదా. అల్లు అర్జున్ 2 బాగుంది, 1 కన్నా 2 ఇంకా హైప్ ఉంది, 2 కన్నా 3 ఇంకా హైప్ ఉంటుంది కావచ్చు మేబీ. అది చెప్పొద్దు కదా, మూవీ కదా, అందరూ చూడాలి కదా. స్వామి చాలా బాగుంది స్వామి. అల్లు అర్జున్ గారు యాక్టింగ్, స్టోరీ లైనప్ అన్ని మొత్తం ఎక్సలెంట్. ట్రెమెండస్ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ సుకుమార్ గారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ నో స్పాయిలర్, సారీ ఫర్ దట్. కానీ ఎక్స్ట్రాడినరీ మూవీ ఫ్రమ్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారు. 3 hours ఇట్స్ ఎ వర్త్ ఇట్ స్వామి, ఇట్స్ ఎ వర్త్ ఇట్. నేను చెప్తున్నా కదండి, ఇట్స్ ఎ వర్త్ ఇట్ మూవీ. దయచేసి చేసి నో స్పాయిలర్స్ ఫ్రమ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్, బట్ ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ హ్యూమన్ డే, ట్రెమెండస్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ బ్రేక్ చేస్తాం, ఈజీ బ్రేక్ చేస్తాం. ఫైట్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో అవే బాగుంది. యా, అతను చిత్తూరు కల్చర్ వైజ్ డ్రెస్ చేసుకొని గూస్ బంప్స్. ఐ మీన్ లైక్ ఇట్ వాస్ గుడ్ ఓవరాల్. మ్యూజిక్ చాలా బాగుంది యాక్చువల్గా. ఎవ్రీ సాంగ్ ఫీలింగ్స్ కానీ, కిసిక్ కానీ, అంటే బేసిక్గా ఫస్ట్ జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, సో సాంగ్స్ అన్నీ చాలా మంచిగా అనిపించాయి. సో ఓవరాల్ మూవీ వాజ్ గుడ్. 8.5, 8. సో అంటే బేసిక్గా ఐఎమ్ నాట్ అ బిగ్ మూవీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాదు, సో నాకు నచ్చింది. సో సుకుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఆల్వేస్ నెయిల్స్ ఇట్. సో యా, సుకుమార్ మార్క్ ఉంది మూవీ పైన. సో యా, టికెట్ ప్రైజెస్ పెంచడం అనేది కొంచెం ఇది, బికాజ్ ప్రతి ఒక్కరు చూడాలి కదా మూవీ అనేది. జస్ట్ వాళ్ళ లాభాల కోసం ఇట్స్ నాట్ ఫేర్. బట్ ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఎలాగూ ఫస్ట్ చూస్తారు. సో మేము కూడా 2000 పెట్టి టికెట్ పెట్టి వచ్చాం. సో యా, అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. లైక్ ప్రతి ఒక్కరు అఫోర్డబుల్గా ఉంటేనే కదా. సో ఎంటర్టైన్మెంట్ షుడ్ రీచ్ ఎవ్రీబడి. సినిమా బాగుంది, చాలా బాగుంది. మాస్ బీట్, సూపర్ సూపర్. అరాచకం స్వామి, మామూలు కాదు. అరాచకం అసలు అంత మామూలు. అన్న నేను చాలా పెద్ద పీకే ఫ్యాన్ అన్న, నేను కరెక్ట్ రివ్యూ ఇస్తాను చూడండి. స్టార్టింగ్ సీన్, ఎంట్రీ సీన్ అయితే మాస్ సీన్ అన్న. నెక్స్ట్ గంగమ్మ జాతర డ్యాన్స్ అయితే
షర్ట్లు దింపుకోండి ఇంకా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నేషనల్ అవార్డు కాదు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయి. మామూలు సినిమా దగ్గర వెళ్ళిపోయింది, సినిమా దగ్గర వెళ్ళిపోయింది. Yeah, the last part was very nice. Allu Arjun acting like very. Yeah. Jatra scene is awesome. Yeah, Jagratha scene is very awesome. Thank you. Really was in first part. I enjoyed this movie a lot. Thank you. అల్లు అర్జున్ మొత్తం 2,000 కోట్లు లోడింగ్. ప్రతి ఫైట్ లో క్లైమాక్స్ చాలా బాగుందండి. క్లైమాక్స్ చాలా బాగుందండి. ప్రతి ఫైట్ గూస్ బంప్స్. పుష్ప 3 ఉంది. ఇంతకన్నా బాగుంటుంది. ప్రతి ఫైట్ గూస్ బంప్స్ 100%. అల్లు అర్జున్ డాన్స్ సూపర్ ఉంది, ఫైట్లు చాలా సూపర్ ఉన్నాయి. మనం చూడొచ్చు మొత్తానికి ఏదైతే సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 మాత్రం ఈరోజు మాత్రం రిలీజ్ కావడం కూడా జరిగింది. ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ హంగామా మొదలైందని కూడా చెప్పొచ్చు. ఏదైతే కుకట్పల్లి బ్రహ్మాండ మల్లికార్జున థియేటర్లో ఇప్పటికే ఫ్యాన్స్ ఏదైతే ఈరోజు 9:30కి మొదలైన సినిమా ఇప్పుడు 1ంటికి మాత్రం అయిపోవడం కూడా జరిగింది. ఇప్పటికే చాలా వరకు పుష్ప 2 మాత్రం చాలా బాగుందని కూడా ఫ్యాన్స్ చెప్పడం కూడా జరిగింది. అయితే ఇందులో మాత్రం ఏదైతే జాతర ఫైట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సుకుమార్ రైటింగ్ కూడా హైలైట్స్ అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఎప్పుడో దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా పుష్ప 2కు ఎదురు చేస్తున్న బండి ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి బడ్జెట్ దాదాపు ఇది సినిమా టికెట్ అంటే సినిమా రిలీజ్ కంటే ముందే బడ్జెట్ మొత్తం రావడం కూడా జరిగింది. కాబట్టి దీంతోపాటు ట్రిపుల్ బడ్జెట్ రావడంతో పాటు సినిమా పైన చాలామంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టు కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకి సంబంధించి పుష్ప సినిమా మాత్రం మరోసారి బండి హిట్ కొట్టినా కూడా చెప్పవచ్చు. కెమెరా రసూల్తో గోపి, హైదరాబాద్.